మీరు ఏదైనా చదివి 10 నిమిషాల తర్వాత అసలు ఏం చదివాను అని మర్చిపోయిన సందర్భం ఉందా? మీ మెమరీ వీక్ కాదు, మీరు వాడుతున్న మెథడ్ తప్పు. నిజం ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ కాదు, అది ఒక స్టోరీ టెల్లర్. మీరు దీన్ని సరైన విధానంగా వాడితేనే ఒకసారి చదివిన విషయం కూడా వారాల తరబడి గుర్తుండిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు 4 సైకాలజీ ట్రిక్స్ చెప్తా. వీటిని మీరు వాడితే మీ మెమరీ రిటెన్షన్ ఈజీలీ 2x బెటర్ అవుతుంది. లాస్ట్ ట్రిక్ చాలా మందికి తెలియదు, ఇది మిస్ అవ్వకండి. చూడండి, మనందరం ఒక తప్పు చేస్తాం. ఏదైనా గుర్తుంచుకోవాలని అనుకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాం. అది రీడింగ్ అండ్ రీడింగ్. కానీ సైన్స్ ప్రకారం ఇది అన్నింటికన్నా వీక్ మెథడ్. ఎందుకంటే మీ బ్రెయిన్ ఫ్యామిలియారిటీని నాలెడ్జ్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు పేజీని చూసినప్పుడు ఓ ఇది తెలుసు అనిపిస్తుంది, కానీ పుస్తకం మూసేసి చెప్పమంటే బ్లాక్ అయిపోతారు. ఇది ఆల్మోస్ట్ అందరూ రిలేట్ చేసే ఉంటారు. ఈ వీడియోలో మనం 4 సింపుల్ అండ్ సైన్స్ బ్యాక్డ్ ట్రిక్స్ చూద్దాం. వీటిని ఏ సబ్జెక్ట్ కైనా ఏ ఏజ్ లో వాళ్ళైనా వాడుకోవచ్చు. 1980sలలో ఒక సైంటిస్ట్ 2 గ్రూప్ స్టూడెంట్స్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించాడు. ఇద్దరికి ఒకే మెటీరియల్ ఇచ్చాడు, చదవడానికి ఒకే టైం ఇచ్చాడు. ఫస్ట్ గ్రూప్ కి ఇలా చెప్పాడు, బాగా చదవండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదవండి. సెకండ్ గ్రూప్ కి ఇలా చెప్పాడు, ఒక్కసారి చదవండి, తర్వాత పుస్తకం మూసేసి మీకు గుర్తున్నది రాయండి. ఒక వారం తర్వాత టెస్ట్ పెట్టాడు. ఫలితం ఏంటో తెలుసా? సెకండ్ గ్రూప్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ గుర్తు పెట్టుకుంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే మీరు ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తుంది. ఆ సర్చ్ ప్రాసెస్ వల్లే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. దీన్నే సైకాలజీలో యాక్టివ్ రికాల్ అంటారు. ట్రిక్ 1, యాక్టివ్ రికాల్. ఇది మనం ఇప్పుడే చూసాం. చదవడం ఆగిపోయాక పుస్తకం మూసేసి నాకు ఏం గుర్తుంది అని మీకు మీరే అడగండి. మీ నోట్స్ చూడకుండా ఒక బ్లాంక్ పేజ్ లో గుర్తున్నది రాయండి. ఇది మొదట కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ కష్టం అనిపించడమే మీ మెమరీ స్ట్రాంగ్ అవుతున్న సైన్. ఈజీగా అనిపించే స్టడీయింగ్ యాక్చువల్ గా వీక్ లెర్నింగ్. ఏదైనా చాప్టర్ చదివాక ఫోన్ లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసి పుస్తకం చూడకుండా ఆ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడే మీకు గ్యాప్ ఉంది. ట్రిక్ 2, స్పేస్డ్ రిపిటేషన్. మీరు ఒక విషయాన్ని ఒక్కరోజే 5 గంటలు చదవడం కంటే 5 రోజుల పాటు రోజుకి 1 గంట చదివితే ఎక్కువ గుర్తుంటుంది. దీన్ని స్పేసింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని కొద్దిగా మర్చిపోయాక మళ్ళీ రివైజ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఇది ఇంపార్టెంట్, దీన్ని స్ట్రాంగ్ గా స్టోర్ చేయాలి అని సిగ్నల్ పంపిస్తుంది. ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్. ట్రిక్ 3, మెమరీ ప్యాలెస్. ఇది వేల సంవత్సరాల నుండి గ్రీక్ ఒరేటర్స్ వాడిన టెక్నిక్. మీ బ్రెయిన్ నంబర్స్, వర్డ్స్ కంటే ఇమేజెస్ ని బాగా గుర్తు పెట్టుకుంటుంది. ఎగ్జాంపుల్ కి మీరు 10 ఐటమ్స్ లిస్ట్ గుర్తు పెట్టుకోవాలని అనుకుంటే వాటిని మీ ఇంట్లో వేరు రూమ్స్ లో పెట్టినట్టు ఇమాజిన్ చేయండి. హాల్లో మొదటి ఐటమ్, కిచెన్ లో 2వ ఐటమ్, ఇలా తర్వాత గుర్తు తెచ్చుకోవాలంటే మీ ఇంట్లో వాక్ చేసినట్టు ఇమాజిన్ చేస్తే ఐటమ్స్ ఆటోమేటిక్ గా గుర్తుకు వస్తాయి. పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమైతే ఆ పేరుని ఫన్నీ లేదా వీడ్ ఇమేజ్ తో కనెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్, రుద్ర అనే పేరు గుర్తుంచుకోవాలని అనుకుంటే రుద్రాని ఇమాజిన్ చేయండి. ఇది సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఇది పని చేస్తుంది. ట్రిక్ 4, టీచ్ ఇట్ లైక్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు ఎ చైల్డ్. ఇది అన్నింటికన్నా పవర్ఫుల్ ట్రిక్. దీన్ని ఫైన్మాన్ టెక్నిక్ అంటారు. ఏదైతే టెక్నిక్ చదివాక దాన్ని ఒక 10 ఏళ్ల పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పండి. కష్టమైన వర్డ్స్ వాడకుండా మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతారో అక్కడే మీకు నిజంగా కాన్సెప్ట్ అర్థం కాలేదని తెలుస్తుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే మీకు నిజంగా అర్థమైనట్టు. స్నేహితుడు, తమ్ముడు లేదా ఎవరైనా ఒక్కరికి ప్రతిరోజు మీరు చదివింది 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు లేకపోతే మిర్రర్ ముందు మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు అస్సలు సీక్రెట్ చెప్తా. ఈ 4 ట్రిక్స్ లో ఏదో ఒకటి వాడితే రిజల్ట్ 20 to 30% మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ 4 కలిసినప్పుడు మీ మెమరీ రిటెన్షన్ 2x కి మించి పెరుగుతుందని మల్టిపుల్ స్టడీస్ చెప్తున్నాయి. ఇప్పుడు మీ టర్న్. ఈ 4 వల్ల ఈ రోజు ట్రై చేయబోయే ఒక ట్రిక్ ఏంటో కామెంట్ చేయండి. ఇలా రాయటం వల్ల మీకు అకౌంటబిలిటీ వస్తుంది. మీరు నిజంగా ప్రాక్టీస్ చేసే ఛాన్స్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.